నమస్కారం అండి. నా పేరు దీప్తి. నేను 4 ఏళ్ల నుంచి ఆటమ్ లీఫ్ కెఫే నడిపిస్తున్నాను. కాలేజ్ అయిన తర్వాత నాకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, లైఫ్లో ఏం చేయాలి అనేది అనే ఐడియా లేకుండింది. మా మదర్ నన్ను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్ళి, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి, దీన్ని ఏం చేయాలో దీనికి తెలియదు అంటుంది, అట్లీస్ట్ నీ దగ్గర పెట్టి ఒక డైరెక్షన్ ఇవ్వు అని మా మదర్ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ కంపెనీలో హెచ్ఆర్ కింద నేను జాయిన్ అయ్యాను. డాక్యుమెంటేషన్తో స్టార్ట్ అయ్యి దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ హెచ్ఆర్ అండ్ I kind of enjoyed what I was doing because I was coordinating between people, trying to convince them, giving them jobs and stuff like that was really. I understood that manushalni convince cheyatam and dealing with people is my strength ani nenu ardham cheskunnanu. అలా 12 years నేను హెచ్ఆర్లో పనిచేసిన తర్వాత ఒకరోజు నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. సో ఇట్లా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఒక లొకేషన్లో చాలా చెట్లు కనిపించి అసలు ఏంటో చూద్దాం లోపలికి వెళ్తే అక్కడ ఆటమ్ లీఫ్ హోమ్ స్టూడియో అని ఒక ఫర్నిచర్ స్టోర్ కనిపించింది. వాళ్ళకు ఒక బ్యాక్ యార్డ్ ఉండింది. దే డిసైడెడ్ టు లీజ్ ద బ్యాక్ యార్డ్ టు సంబడీ టు రన్ అ క్యాఫే. సో ఈ ఆపర్చునిటీ నాకు దొరకంగానే నేను ఇంట్లో వచ్చి నేను ఉద్యోగం మానేసి కెఫే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని ఇంట్లో చెప్పినప్పుడు అందరి పేరెంట్స్ లాగే ఉద్యోగం మానేస్తున్నావు, నీకు నెలకు జీతం వస్తుంది, నీ లైఫ్ కొంచెం అంటే నువ్వు ఆలోచించక్కర్లేదు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నావు, ఇదంతా వదిలేసి నీ సొంత డబ్బులు పెట్టుకొని నీకు తెలియని ఫీల్డ్లో పని చెయ్యాలి అని అంటే కష్టం అవుతుంది, ఆలోచించుకో అని చెప్పినప్పుడు నేను కాన్ఫిడెంట్గా లేదు, నేను చేయగలను, నేను చేస్తాను అని చెప్పి ఉద్యోగం మానేసి కెఫే స్టార్ట్ చేసిన తర్వాత ఐ నెవర్ హ్యాడ్ టు లుక్ బ్యాక్ బికాజ్ నాలో ఆ కాన్ఫిడెన్స్ ఉండింది, నేను చేయగలను, నేను సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళాను. అప్పటి నుంచి ఐ నెవర్ హ్యాడ్ టు లుక్ బ్యాక్ అండ్ ఆటమ్ లీఫ్ cafe is established and we are doing very good. నేను హెచ్ఆర్గా పనిచేస్తున్నప్పుడు కానీ నా కెరియర్లో నేను ఎప్పుడు ఎవరి కింద పనిచేసినా కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అంటే నేను ఐఎమ్ ఆన్సరబుల్ టు సంబడి అనేది ఒకటి, బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు టేక్ అ డెసిషన్ అండ్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేద్దాం అనుకుంటున్నాను అనే దానికి ఒకరి కింద పనిచేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది అని నాకు అనిపించింది. ఐ థాట్ దట్ ఐ కుడ్ లీడ్ అండ్ ఐ కుడ్ క్యారీ ఫార్వర్డ్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అన్న ఫీలింగ్లో నాకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు ఎప్పుడు ఒకరి కింద పనిచేస్తున్నప్పుడు. సో నేను సొంతగా ఏమైనా చేసుకోగలనా, నేను ఏమైనా డెవలప్ చేయగలనా అన్న ఆలోచన ఐ థింక్ మా మదర్కి కూడా ఉండటం వలన ఆవిడ ఎప్పుడు ఏం చేసినా మనది పిన్నీస్ అయినా మన సొంతదై ఉండాలి అన్న కాన్సెప్ట్ ఆవిడ నాకు చిన్నప్పటి నుంచి చెప్పటం వలన నేను ఆ పరిస్థితుల్లో పెరగటం వలన ఏం చేద్దాము అన్న ఆలోచన ఉన్నప్పుడు ఒక కాలేజ్ స్టార్ట్ చేశారండి నా కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు ఏం అడిగారంటే ఎస్టాబ్లిషింగ్ అ కాలేజ్, సో నువ్వు వచ్చి యూ విల్ బీ అ స్ట్రెంగ్త్ టు అస్, వై కాంట్ వి వర్క్ సంథింగ్ టుగెదర్ అని నన్ను అడిగినప్పుడు వైస్ ప్రెసిడెంట్ కింద నేను వాళ్ళ దీంట్లో జాయిన్ అయ్యి ఐ డిడ్ రిక్రూట్మెంట్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను గ్యాదర్ చేయగలిగాను. సో ఒక సండే ఆఫ్టర్నూన్ ఆటమ్ లీఫ్ కెఫే ఉన్న చోట దగ్గర నుంచి నేను పాస్ అవుతుంటే అక్కడ చాలా చెట్లు కనిపించినాయండి. ఆ చెట్లలో నుంచి లోపలికి వెళ్ళి అసలు ఈ ప్లేస్ ఏంటి చూద్దాం అని అంటే అక్కడ ఆటమ్ లీఫ్ స్టూడియో అని ఒక ఫర్నిచర్ స్టోర్ ఆల్రెడీ సెటప్ చేసి ఉంది. వాళ్ళు వాళ్ళ బ్యాక్ యార్డ్ని అవుట్సోర్స్ చేద్దామని చూస్తున్నారు టు ఓపెన్ అ క్యాఫే అండ్ థింగ్స్ లైక్ దట్. సో ద మినిట్ ఐ వాక్డ్ ఇన్ టు ద ప్లేస్ ఐ న్యూ దట్ ఈస్ మై కాలింగ్, దట్ బిలాంగ్స్ టు మీ అన్న ఫీలింగ్ తోటి ఐ ఇమీడియట్లీ ఇంట్లో వచ్చి చెప్పటం జరిగినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఆడపిల్లవి నువ్వు ఉద్యోగం మానేసి ఒక కెఫే నడిపిస్తే జనాల మధ్యలో ఉండి నా కెఫే నడిపించడం అనేది ఈజీ కాదు, సో ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు అని నన్ను అడిగినప్పుడు ఐ ఆమ్ అ వెరీ గుడ్ హోస్ట్, సో ఐ ఎంజాయ్ హోస్టింగ్ పీపుల్, ఐ ఎంజాయ్ హ్యావింగ్ కాన్వర్సేషన్స్ విత్ పీపుల్. సో మా ఇంట్లో అప్పుడప్పుడు బార్బిక్యూస్ చేసేవాళ్ళం, నేను అండ్ అదర్ ఫ్రెండ్ ఆఫ్ మై నివి అని. మేము ఎప్పుడు బార్బిక్యూస్ చేసినా అట్లీస్ట్ 20-30 పీపుల్ వచ్చి దే వుడ్ రియలీ ఎంజాయ్ ద బార్బిక్యూస్ ఎట్ అవర్ హౌస్. సో దే వుడ్ సే నెక్స్ట్ టైం
అంటే రాని వాళ్ళు మా ఇంటికి ఆ రోజు రాని వాళ్ళు నెక్స్ట్ డే మా ఇంట్లో బార్బిక్యూ జరిగింది అని అంటే నెక్స్ట్ టైం మమ్మల్ని కూడా పిలవండి, ఐ రియలీ ఎంజాయ్ ద ఫుడ్ అని మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, హ్యావ్ మోర్ బార్బిక్యూస్ అని. సో వెన్ ఐ సా దిస్ ప్లేస్ ఐ ఫెల్ట్ దట్ దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ I can set up something not just for people that I know but for people who really enjoy food and enjoy outdoors. I thought this was an opportunity that I should grab. So that is how the whole concept of Autumn Leaf started. And home studio lopal undatamu, and it's a furniture store. It's an old Chetnad house andi. It has a courtyard which is an open courtyard. Chuttuta old furniture untadi, refurbished furniture untadi. So aina nenu another friend of mine, she was setting up the menu for us and things like that. అట్లా ఆటమ్ లీఫ్ స్టూడియో, ఆటమ్ లీఫ్ క్యాఫే స్టార్ట్ అయ్యింది. నేను ఆటమ్ లీఫ్ క్యాఫే స్టార్ట్ చేసినప్పుడు అందులో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. వన్ స్టెప్ ఎట్ ఏ టైం తీసుకొని ఒకటి తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ ముందుకొచ్చి ఈరోజు అది ఒక బ్రాండ్ కింద ఒక మంచి ప్లేస్, ఈ ప్లేస్కి వెళ్ళాలి మనము, నేచర్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అని ఒక పేరు తెచ్చుకోవటానికి డెఫినెట్గా టైం పట్టిందండి. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ స్ట్రగుల్స్, ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్, ఏమైనా పరిస్థితులు వచ్చి ఏంటి అని క్వశ్చన్ వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్తో నేను చేయగలను అని ఎవ్రీథింగ్ మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తే, లైఫ్లో ఏదైనా అంతేనండి, మనకి ఒక కష్టం వచ్చినప్పుడు instead of losing our confidence and losing our heart, if you put your energy completely into turning that thing into whatever you want to do, anything will be successful andi. Autumn Leaf Cafe 2016 లో స్టార్ట్ అయింది. ఇప్పటికి స్టార్ట్ చేసి 4 years అవుతుంది. Every year it is getting better. The experience of the people that come there is only getting better, and we only strive to make it better every year. Autumn Leaf, I think, is unique because of the place and the vibe that it has. It obviously is created in a certain way to keep it very close to nature. We are open at doing different things, trying to open a different place, open in a different place is always there. But how, when is always a question that we have. After Navdeep Akkani నేను కెఫే స్టార్ట్ చేస్తున్నాను అని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ జర్నీ. సో నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నవదీప్ ఉన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను అన్న దానికంటే నేను చెయ్యగలను కాబట్టి నేను ఇది చేస్తున్నాను అని అన్న పాయింట్ ఆఫ్ వ్యూతోనే నేను లైఫ్ని చూశాను. ఆడు ఉండటం డెఫినెట్గా నాకు అడ్వాంటేజే, కానీ he is not my identity. I have my own identity and I built it over a period of time individually is what I feel. What you do should define who you are, not where you come from or where you belong. మన లైఫ్లో ఒక జర్నీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఈరోజు మనం తీసుకునే డెసిషన్ రేపు ఎలా ఫార్ములేట్ అవుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నేను పెద్దగా ఏదో చేయాలి అనే దానికంటే చిన్నగా నేనేం చేయగలను, ఈరోజు నాకున్న కెపాసిటీతో నేనేం చేయగలను, ఎలా ముందుకెళ్ళగలను అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తే ఏదైనా మనం సాధించవచ్చు. సో ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇది ఇలా చేయాలి, నాకేమీ తెలీదు అని భయంతో కాకుండా నేను చెయ్యగలను అన్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తోటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తే అమ్మాయికి అబ్బాయికి మనకి జనరేషన్లో పెద్ద డిఫరెన్స్ లేదండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం సొసైటీకి ఏమి ఇవ్వగలము, మనం ప్రపంచానికి ఏం చెయ్యగలము, ఏదైనా చెయ్యాలి అన్న దృఢమైన నిశ్చయంతో ముందుకెళ్తే we will be definitely successful.